ఇప్పుడు న్యూమరాలజీ వచ్చేసి కంప్లీట్లీ డిఫరెంట్, అలాగే ఆస్ట్రాలజీ వచ్చేసి కంప్లీట్లీ డిఫరెంట్ కదా. సో న్యూమరాలజీలో నిజం ఉందంటారా లేదా ఆస్ట్రాలజీలో నిజం ఉందంటారా? చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్ అండి. అవును. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ అనేవి రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్. అవును సార్. అండ్ ఎక్కడో అక్కడ రెండింటికి ఒక కలయిక ఉన్నట్టే ఉంటుంది. మళ్ళీ ఒక విధంగా చూస్తే ఏ కలయిక లేదనిపిస్తుంది. అవును సార్. కలయిక ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి న్యూమరాలజీలో 9 నెంబర్లు, ఓకే. అలాగే ఆస్ట్రాలజీలో కూడా 9 నెంబర్లు. న్యూమరాలజీలో 9 గ్రహాలు, ఆస్ట్రాలజీలో కూడా అవే 9 గ్రహాలు. ఓకే. మళ్ళీ ఇవే గ్రహాలు మనకి వాస్తులో కూడా ఉంటాయి, సేమ్ అంతే. ఎక్కడ చూసినా ఈ 9 గ్రహాల చుట్టూనే తిరగాలి మనం. న్యూమరాలజీలో ప్లస్ ఆస్ట్రాలజీలో ఈ వీటిని మనం కాల పురుషుడు లేదా కాల నిర్ణయం అంటాం దీన్ని మనం. అదే వాస్తులో వచ్చేసి మనకి దాన్ని వాస్తు పురుషుడు అంటాం, దాన్ని దిశ నిర్ణయం అంటారు దాన్ని. సో ఆస్ట్రాలజీకి వచ్చేసేటప్పటికి ఒక ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి జన్మించాడు అంటే కనుక ఆ వ్యక్తి జన్మించిన ఒక రోజు, ఆ రోజులో ఉన్న ఒక నక్షత్రం, అంటే ఆ సమయానికి ఉన్న నక్షత్రం, అలాగే ఆ సమయంలో ఉన్న ఈ ప్లానెట్స్ యొక్క పొజిషన్. ఇప్పుడు మనకి ఆస్ట్రాలజీలో మొత్తం 12 గృహాలు ఉంటాయి, 12 హౌసెస్ అంటాం దాన్ని మనం. ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్, థర్డ్ హౌస్, అలాగా టోటల్గా 12 హౌసెస్ ఉంటాయి. ఒక్కొక్క హౌస్ మన లైఫ్లో జరిగే ఒక్కొక్క ఈవెంట్కి సంబంధించింది హౌసెస్. అదేవిధంగా న్యూమరాలజీ కూడా ఒక్కొక్క నెంబరు మన లైఫ్లో ఒక్కొక్క ఈవెంట్కి సంబంధించింది. సో ఇప్పుడు జనరల్గా ఆస్ట్రాలజీలో ఫస్ట్ హౌస్ తీసుకుంటాం. ఫస్ట్ హౌస్ అంటే ఫస్ట్ హౌస్ అన్నప్పుడు ఎప్పుడైతే అంటామో, ఫస్ట్ హౌస్ అంటే సెల్ఫ్, నేను, నా గురించి, నా ఇష్టాలు, నాకు సంబంధించినవన్నీ కూడా, నేను ఎలా ఉంటాను, ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. ఫస్ట్ కోపంగా ఉంటానా లేదా సున్నితంగా ఉంటానా, మెల్లగా మాట్లాడతానా, గట్టిగా మాట్లాడతానా, రంగుగా ఉంటానా, చామంచాయిగా ఉంటానా. సో ఇవన్నీ కూడా ఫస్ట్ హౌస్ అనేది డిఫైన్ చేస్తుంది. ఓకే. అలాగే నెంబర్ 2 తీసుకుందాం. సెకండ్ హౌస్ అంటారు. సెకండ్ హౌస్ అంటే ఫ్యామిలీ, ఎడిషన్. ఎడిషన్ అంటే ఎవరు అవుతారు? స్పౌస్ అవుతుంది ఎడిషన్, లేదా చిన్న ఫ్యామిలీ. ఎక్కువగా సెకండ్ హౌస్ని మనం మనీతో రిలేట్ చేస్తాం, మన మనీ హౌస్ అంటాం అనమాట. అలాగే థర్డ్ హౌస్ని బ్రదర్స్, యంగర్ బ్రదర్స్, యంగర్ సిస్టర్స్ అంటారు, లేదా సొసైటీ అంటారు. ఫోర్త్ హౌస్ వచ్చేసి మదర్ అంటారు. ప్లస్ మనకు ఉండాల్సిన ప్రాపర్టీస్ అంటారు, మూవబుల్ కానీ ఇమూవబుల్ ప్రాపర్టీస్ కానీ. ఫిఫ్త్ హౌస్ వచ్చేసి కిడ్స్ అంటారు. సిక్స్త్ హౌస్ వచ్చేసి మన ఆఫీస్కి సంబంధించింది, అంటే మన జాబ్కి సంబంధించి కానీ, లేదా డిసీజెస్కి సంబంధించింది కానీ, మన ఎనిమీస్కి సంబంధించింది కూడా అంటారు దాన్ని. సెవెంత్ హౌస్ ఉంది. సెవెంత్ హౌస్ వచ్చేసి మన స్పౌస్, మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్. అలాగే పార్ట్నర్స్, అలాగే బిజినెస్ పార్ట్నర్స్, అలాగే క్లయింట్స్. నేను ఇప్పుడు కన్సల్టేషన్ తీసుకుంటున్నా అంటే నా క్లయింట్ నాకు 7th హౌస్ అవుతాడు. నేను ఇప్పుడు టీచింగ్ చేస్తున్నానంటే నా స్టూడెంట్ నాకు 7th హౌస్ అవుతాడు. అట్లా 7th హౌస్ అంటే ఆపోజిషన్ అన్నమాట. అలాగే ఇప్పుడు మనం 8th హౌస్ తీసుకుంటాం. 8th హౌస్లో వచ్చేసి మనకి అన్ని లిటిగేషన్స్, లేదంటే కోర్ట్ కేసెస్, లేదంటే డిసీజెస్, క్రానిక్ డిసీజెస్, లాటరీస్, ఇవన్నీ కూడా 8th హౌస్కి వస్తాయి. అలాగే 9th హౌస్ వచ్చేసి ఫాదర్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ వాటికి సంబంధించింది. 10th హౌస్ వచ్చేసి మన ప్రొఫెషన్ కానీ, మన జాబ్ కానీ, మన కెరీర్కి సంబంధించింది. 11th హౌస్ వచ్చేసి మన ఎల్డర్ బ్రదర్స్, ఎల్డర్ సిస్టర్స్, కొందరు వాటిని ఫ్రెండ్స్ కూడా అంటారు, దాన్ని ఫ్రెండ్స్ హౌస్ కూడా అంటారు 11th నెంబర్ని. ప్లస్ మన విష్ ఫుల్ఫిల్మెంట్ ఏరియా అంటాం దాన్ని, విష్ ఫుల్ఫిల్మెంట్ హౌస్ అంటాం. 12th హౌస్ వచ్చేసి ఫైనల్ హౌస్. అది వచ్చేసి మనకి ఎక్స్పెండిచరు, మనీ, హాస్పిటలైజేషను, ఇవన్నీ. ఇలాగా ప్రతి ఒక్క నెంబర్కి ఈ 12 హౌసెస్ ఏదైతే ఉందో దానికి ఒక డెఫినేషన్ అనేది ఉంది. అదే విధంగా మనకి న్యూమరాలజీలో కూడా 9 నెంబర్స్ ఉన్నాయి, 9 ప్లానెట్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ అక్కడ కొంచెం వేరియేషన్ ఉంటుంది. ప్లానెట్స్ సేమే, ఆ ప్లానెట్స్ యొక్క పొజిషన్స్ బట్టి మనం డిఫరెంట్గా మనం మాట్లాడతాం. ఇప్పుడు న్యూమరాలజీలో నెంబర్ 1 అన్నాం అనుకోండి, నెంబర్ 1 అంటే ఫాదర్ గురించి మాట్లాడుతున్నాం. నెంబర్ 2 అనుకోండి, నెంబర్ 2 అంటే మదర్ గురించి మాట్లాడుతున్నాం. నెంబర్ 3 అంటే గురువు, అంటే మన గురువు కానీ, మన యంగర్ బ్రదర్స్, యంగర్ సిస్టర్స్ కానీ వాటి గురించి మాట్లాడినాడు. నెంబర్ 4 అనుకోండి, 4 వచ్చేసి రాహు, కొందరు మన సర్వెంట్స్ని కానీ లేదా మన సెల్ఫ్ స్కిల్స్కి సంబంధించినది. నెంబర్ 5 మళ్ళీ మనకి ఎడ్యుకేషన్ కానీ, కిడ్స్కి సంబంధించింది, మన నాలెడ్జ్కి సంబంధించింది. నెంబర్ 6 అంటే మళ్ళీ స్పౌస్, మనీ, లగ్జరీ,
బెడ్ కంఫర్ట్స్ అవన్నీ కూడా నెంబర్ 6. ఓకే. మళ్ళీ నెంబర్ 7 వచ్చేసి రీసెర్చ్కి సంబంధించింది. రీసెర్చ్, స్పిరిచువల్, ఓవర్సీస్, మనం వేరే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళటం వాటికి సంబంధించింది. నెంబర్ 8 అంటే మళ్ళీ శనిలో ఏంటి మనకి మన సర్వెంట్స్, మన కోవర్కర్స్, మన కింద పనిచేసే వాళ్ళు, లేబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ. అలాగే 9 చూసుకుంటే మళ్ళీ మనకి స్పిరిచువల్ నెంబర్, అది చారిటీ వర్క్స్ చేయటము, లేదంటే కొంచెం మన ప్యాట్రియాటిక్గా ఉండటం, కొంచెం దేశభక్తి అది ఎక్కువగా ఉండటం, రిలీజియన్స్ కానీ క్యాస్ట్ కానీ కొంచెం ఫీలింగ్ ఎక్కువ ఉండటం. అలాగా ప్రతి ఒక్క సైన్స్కి ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంది. సో ఎక్కడో అక్కడ మనకు అనిపిస్తుంది న్యూమరాలజీ కరెక్ట్ అనిపిస్తుంది, ఎక్కడో అక్కడ మళ్ళీ అనిపిస్తుంది ఆస్ట్రాలజీ కరెక్ట్ అనిపిస్తుంది. కానీ దేనికి ఉండాల్సిన ఇంపార్టెన్స్ దానికి అనేది ఉంది. అవును సార్. అలాగే ఇప్పుడు మనం కొన్ని తారీఖులు తీసుకున్నాం. ఉదాహరణకి తారీఖులు అనేవి మనకి నెగిటివ్గా ఉంటాయి న్యూమరాలజీ ప్రకారంగా, కానీ ముహూర్త ప్రకారంగా తారీఖులో ఉన్న ఒక గడియలు అయితే ఉంటే చాలా బాగుంటాయి. ఆ గడియలు మాత్రమే. ఆ గడియలు కాకుండా వేరే గడియల్లో ఏ యాక్టివిటీ అయినా, అంటే మనం పెట్టిన ఒక కార్యానికి ఏదైనా ఒక పెట్టిన గడియలు ఒకవేళ సూటబుల్ లేదనుకోండి, అప్పుడు ఆ టైం కన్నా ఆ రోజు డేట్ ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆ డేట్ యొక్క ఇంపార్టెన్స్, ఆ డేట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది అంటే మళ్ళీ న్యూమరాలజీ ఆస్ట్రాలజీని ఓవర్ రైట్ చేసినట్టు అవుతుంది. సో ఇవన్నీ కూడా కలిసి కలియని ఒక సబ్జెక్ట్స్ అనమాట. సో దానికి ఇంపార్టెన్స్ దానికే ఉంది, దీని ఇంపార్టెన్స్ దీనికే ఉంది. కాకపోతే ఏంటంటే మనము ఎంత ఇదిగా చూసుకున్నా, ఏ క్యాల్కులేషన్స్ చేసుకున్నా కానీ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనకి కొన్ని ప్లానెట్స్కి సంబంధించిన రెమెడీస్ అనేవి ఉన్నాయి. ఉదాహరణకి పూజలు కానీ, లేదంటే హోమాలు కానీ, లేదంటే దాన ధర్మాలు కానీ. అదేవిధంగా మనం ఏదైతే ప్లానెట్స్తో మనం ఇబ్బంది పడుతున్నామో, ఏదైతే గ్రహాలతో ఇబ్బంది పడుతున్నామో, న్యూమరాలజీలో కూడా మనం అదే చేస్తాం. ఇక్కడైనా అదే, ఇక్కడైనా అదే. కాకపోతే ఇక్కడ కొంచెం చేసే విధానం ఒకటి వేరేగా ఉంటుంది. అండ్ ఆస్ట్రాలజీలో మనం స్పెసిఫిక్గా ముహూర్తాల్లోకి వెళ్తాం. పలానా రోజు పలానా నక్షత్రంలో ఈ సమయంలో మనం మ్యారేజ్ చేయాలి, లేదంటే నామకరణ చేయాలి, లేదంటే మనం ఎంగేజ్మెంట్ రింగ్స్ ఒకటి ఎక్స్చేంజ్ చేసుకోవాలని చెప్పి ఒక టైం అనేది ఫిక్స్ చేస్తారు. ఈ టైం అనేది ఫిక్స్ అయ్యేటప్పుడు దీనికన్నా ముందు న్యూమరాలజీ ప్రకారంగా మనం డేట్ చూస్తాం. డేట్ ఎలా చూస్తామంటే ఇంతకుముందు మనం ఎపిసోడ్స్లో కూడా మాట్లాడుకున్నట్టు ఒక అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, ఒక అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, వీళ్ళిద్దరికి కంపాటిబిలిటీ ఉందా లేదా చూసుకోవాలి ఫస్ట్ మనం. వీళ్ళిద్దరికి ఏ రోజైతే ఎంగేజ్మెంట్ జరుగుతుందో లేదంటే మ్యారేజ్ జరుగుతుందో ఈ డేట్ ప్లస్ వీళ్ళ బర్త్ డేట్కి ఇది మ్యాచింగ్ ఉందా లేదా కూడా మనం చూసుకోవాలి. సో వీటన్నిటి కాంబినేషన్స్ చెక్ చేసుకున్న తర్వాతనే మనం డేట్ అనేది ఫిక్స్ చేయాలి. ఆ డేట్ తర్వాత కూడా మళ్ళీ ఆస్ట్రాలజీ వస్తుంది. ఎందుకు ఆస్ట్రాలజీ వస్తుంది అంటే మనకి ఉన్న 24 గంటల్లో ఈ గడియల్ని రకరకాల గడియల కింద డివైడ్ చేస్తారు. అమృత గడియలు, మంచి గడియలు, రాహు గడియలు, రాక్షస గడియలు, ఇలా డిఫైన్ చేస్తారు అనమాట. మనము ఆ పర్టికులర్ డేట్లో మనకి అమృత గడియలు కావాలి, మంచి గడియలు కావాలి. ఈ అమృత గడియలు మంచి గడియలు ఏదైతే ఉంటాయో వాటిల్లోనే మనము ఏ కార్యమైనా తలపెట్టాలి. అది పెళ్లి కావచ్చు, లేదంటే నామకరణ కావచ్చు, లేదంటే మన నిశ్చితార్థం ఒక రింగ్స్ మార్చుకునే ఒక సమయం కావచ్చు, లేదంటే ఒక కొబ్బరికాయ కొట్టి ఒక పూజ చేయడం కావచ్చు, ఏదైనా ఒకటి ప్రారంభించవచ్చు. ఇవన్నీ కూడా ఆ అమృత గడియల్లో లేదంటే ఒక మంచి గడియల్లో మాత్రమే జరగాలి. రాహు గడియల్లో కానీ, చెడు గడియల్లో కానీ, రాక్షస గడియల్లో కానీ మనం ఎప్పుడు ఎలాంటి కార్యం తలపెట్టకూడదు. సో అందు గురించి మళ్ళీ ఇక్కడ ఆస్ట్రాలజీ అనేది వస్తుంది. సో 2 సైన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఏ సైన్స్ ఎప్పుడు ఎలా కావాలో మనం దాన్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేసుకుని మనకి నచ్చిన విధంగా ఒక డేట్ని కానీ ఒక టైంని కానీ తీసుకుని మనం చేసే ఒక పని చాలా మంచిగా సక్సెస్ఫుల్ పొందాలని చెప్పి భగవంతుడిని ప్రార్థించి ఈ 2 మనం మేనేజ్ చేసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క పనిలో సక్సెస్ అనేది పొందొచ్చు. అవును సార్. ఆస్ట్రాలజీ గురించి, న్యూమరాలజీ గురించి కూడా ఇంపార్టెన్స్, వాటి మధ్య ఉండే డిఫరెన్సెస్ చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు.